హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈ వీడియోలో మనము షర్ట్ని ఏ విధంగా కట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా క్లాత్ని ప్రాపర్గా ఫోల్డ్ చేసి సైజ్ మెజర్మెంట్స్ కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. అలాగే చెస్ట్, షోల్డర్ లెంత్ అన్నీ క్లియర్గా తీసుకోవాలి. ఇంకొక విషయం వచ్చేసి ఇక్కడ మనం మెజర్మెంట్స్ తీసుకుంటాం కదండి, అది పర్ఫెక్ట్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పర్ఫెక్ట్గా ఉంటేనే మనము కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము. ఇక్కడ చూడండి, నేను లెంత్ పెట్టేశాను. లెంత్ పెట్టిన తర్వాత 11 ఇంచులు షోల్డర్ డౌన్ చేశాను. తర్వాత వచ్చేసి 7.5 సంఖ డౌన్ చేశాను. చూడండి, ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ ఇచ్చేసుకోవాలి. ఇలా నీట్గా క్లియర్గా లైనింగ్ ఇచ్చేయాలి. ఇది వచ్చేసి షోల్డర్ లైన్ అండి, ఇది వచ్చేసి సంఖ డౌన్ చేస్తున్నాను. ఇక్కడ మనం షర్ట్ కటింగ్లో మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే ముఖ్యంగా గమనించాలి. ఇక్కడ 2.5 తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 18 కాబట్టి 9 ఇంచులు పెట్టేసాను. చూడండి, లూజ్ వచ్చేసి 11 ఇంచులు. ఇక్కడ 11 ఇంచులు యాజ్ టీజ్గా పెట్టుకోవాలి, ఎంత లూజ్ ఉంటే అంత. ఇక్కడ కింది సైడ్లో మాత్రం ఒక హాఫ్ ఇంచు తక్కువ చేసుకోవాలి, 10.5 పెడుతున్నాను. ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మళ్ళీ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ ఎన్నిసార్లు అయినా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము కర్వ్ స్కేల్ ఉంటుంది కదండి, ఆ కర్వ్ స్కేల్తో ఈ విధంగా క్రాసింగ్ తీసుకుని ఇక్కడ షేప్ తీస్తున్నాను. ఈ విధంగా ఈ షేప్ ఇంపార్టెంట్ అండి, షర్ట్కి ఫిట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఇక్కడే తెలిసిపోతుంది మనకి. ఇక్కడ వచ్చేసి లైట్ క్రాసింగ్ తీస్తున్నాను చూడండి, ఎందుకంటే ఇది టైట్ ఫిట్టింగ్ షర్ట్ కాదు కాబట్టి లైట్ క్రాసింగ్ తీస్తున్నాను. ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేశాను. ఇలా మనము పావించు మాయతోని ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి, వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి. అయితే దీనికి మన ఫ్రంట్ పార్ట్స్ 2 ఉంటాయి కదండి, ఆ ఫ్రంట్ పార్ట్లో ఒక పార్ట్ వచ్చేసి కొంచెం పెద్ద సైజుగా ఉంటుంది. రెండో పార్ట్ మన బటన్ సైడ్ ఉంటుంది కదా, ఆ బటన్ సైడ్ పార్ట్ మాత్రం కొంచెం తక్కువగా తీసుకుంటాము. ఇప్పుడు కట్ చేసే పార్ట్ కంటే బటన్ పార్ట్ కొంచెం చిన్న, ఒక హాఫ్ ఇంచు అలా తక్కువగా తీసుకుంటాము. ఇప్పుడు యాపిల్ కట్ చేస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా ఏమైనా క్రాసింగ్స్ ఉంటే ఈ క్రాసింగ్స్ని సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము యాపిల్ కట్ని కట్ చేస్తున్నాను చూడండి. ఇలా పర్ఫెక్ట్ షేప్లో యాపిల్ కట్ని కట్ చేసుకోవాలి. అంటే చాలామంది, కొంతమంది లైట్గా కావాలంటారు, కొంతమంది కొంచెం ఎక్కువగా కావాలంటారు, కాబట్టి నేను మీడియం సైజులో ఈ విధంగా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వచ్చింది. ఇక్కడ కచ్చగా పెట్టుకుంటున్నాను. మన ఫ్రంట్ పట్టి ప్రెసింగ్ చేసుకోవాలి కదా, ఇక్కడ దానికి కచ్చగా పెట్టుకోవాలి. ఈ విధంగా ఏమైనా క్రాసింగ్స్ ఉంటే మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదండి, ఇప్పుడు రెండో ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇంతకుముందు చెప్పాను కదండి, ఈ పట్టీ సైడ్ కంటే మనం బటన్ సైడ్ దానికి కొంచెం తక్కువగా తీసుకుంటామని. ఇప్పుడు యాజ్ టీజ్గా అలాగే తీసుకున్నాను. అయితే ఇలాంటి మన లైనింగ్ షర్ట్స్ ఉంటాయి కదా, ఈ లైనింగ్ షర్ట్స్కి మనము ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్స్ మిక్స్ చేయాలండి, అంటే కలపాలి. దానికి కూడా చిన్న ట్రిక్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా యాజ్ టీజ్గా ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. పార్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఫ్రంట్ సైడ్లో ఉండే లైన్స్ మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే షర్టుకు లుక్ మరింత పర్ఫెక్ట్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా మిక్స్ చేశానని చెప్పేసి. ఇలా కచ్చకలు పెట్టుకోవాలి యాజ్ టీజ్గా. ఇక్కడే అండి నేను చెప్పింది, లైనింగ్స్ మిక్స్ చేయాలని. ఈ విధంగా మిక్స్ అయిపోతాయి. ఈ విధంగా ఉంటుంది చూడండి మిక్సింగ్ చేయడం. ఇప్పుడు వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్స్ కటింగ్ అయిపోయిందండి, బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాం చూడండి. ఈ విధంగా క్లాత్ని మనం ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం షోల్డర్లో ఆఫ్ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్స్ని వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. అంటే నేను ముందే దీన్ని సెట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్గా పార్ట్ పెట్టేసి కటింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం చూసుకోవాలండి, ఫస్ట్ నేను చాలా వీడియోలో చూపించాను. ఆ విధంగా అలా చూసుకున్న తర్వాతనే మనము కటింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, మనం పొట్ట ఉన్న వాళ్ళకి బ్యాక్ కొంచెం తక్కువగా తీసుకోవాలి ఫ్రంట్ కంటే. ఆ విధంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ముందర సైడ్లో షర్టు పైకి లేవకుండా ఉంటుంది.
ఆ విధంగా తీసుకోవడం వల్ల ఇదొకటి గమనించగలరు. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి. రిజల్ట్‌ను మీరే గమనిస్తారు. ఈ విధంగా కట్ చేసుకున్నాను. చూసారు కదండీ, బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఈ విధంగా ఫ్రంట్ కంటే బ్యాక్ ఒక హాఫ్ ఇంచ్ తక్కువగా తీసుకుంటాం చూడండి. ఇక్కడ కూడా యాజ్ టీజ్గా ఈ విధంగా. ఇప్పుడు మనము ఫ్రంట్ కంటే బ్యాక్ తక్కువగా తీసుకున్నాం చూడండి, అది చూపిస్తున్నాను వీడియోలో. ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా కొంచెం కావాలనుకున్నాను కాబట్టి కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇలా డిఫరెన్స్తో మనం చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ని కటింగ్ చేస్తున్నాం చూడండి, ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాను. దీని హ్యాండ్ లెంత్ వచ్చేసి 25లో మనము 2.5 తగ్గిస్తాము. ఎందుకంటే మనకి కప్పు యాడ్ చేస్తాం కాబట్టి 2.5 తగ్గించి తర్వాత ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి 3.5 డౌన్ చేసుకోవాలి సంఖ. ఇక్కడ మీకు ట్రిక్ చెప్తాను. ఈ విధంగా మనం లైనింగ్ ఇచ్చుకోవాలి. సంఖ డౌన్ దగ్గర గుర్తుపెట్టుకున్నాం కదా, అలా లైనింగ్ ఇచ్చుకున్న తర్వాత మనము రెట్ట లూజ్ పెట్టుకోవాలి. దీనికి 8 బాగా పెడుతున్నాను. ఈ విధంగా చూసుకుంటే మనకి బాడీ రావాలండి 4 భాగం. ఇక్కడ వచ్చేసి 5 బాగా పెడుతున్నాను, ఎందుకంటే 9 ఇంచుల కప్పు తీసుకున్నాను కాబట్టి. ఆర్మ్ హోల్ వచ్చేసి 9 ఇంచులు ఉంది కాబట్టి ఈ విధంగా పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు దీనికి నేను ఒక షేప్ ఇస్తున్నాను చూడండి, లైట్ క్రాసింగ్. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా నేను డాట్స్ తీసుకున్నాను. డాట్స్ తీసుకున్న తర్వాత కటింగ్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఇలా కటింగ్ ఈ డాట్స్ తీసుకుని దాని వెంబడి ఈ విధంగా కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం లైట్ షేప్ తీసుకున్నామండి. మరి టైట్గా తీసుకుంటే టైట్ అయిపోతుందని చెప్పేసి మీడియం సైజ్ షర్ట్ కాబట్టి లైట్గా తీసుకున్నాను. ఇక్కడ మనము హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడి వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఇలా చాక్ పట్టీకి గుర్తు ఎక్కడ పెట్టుకోవాలని తెలియనప్పుడు ఈ విధంగా మర్చి చూసుకొని ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి మనము హ్యాండ్ లెంత్ అది ఉంటుంది కదండి, మనం దానికోసం ఇది వచ్చేసి చాక్ పట్టీ కోసం. ఇక్కడ 5.5 తీసుకుంటున్నాను చాక్ పట్టీ. చూడండి, ఈ విధంగా సంఖ డౌన్ చేయడానికి గుర్తుపెట్టాను కదా, అక్కడ నుంచి డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా, అదేవిధంగా ఇంకా డౌన్ చేసుకోవాలి. చాలామంది వచ్చేసి ఇక్కడే మిస్టేక్ చేస్తారు, ఎందుకంటే యాజ్ టీజ్గా పెట్టేస్తారు డౌన్ చేయకుండా. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే హ్యాండ్ దగ్గర మొత్తం ఫోల్డ్స్ వచ్చి టైట్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా లైట్గా క్రాసింగ్ తీసుకోవాలి. ఏమైనా క్రాసింగ్స్ ఉంటే ఇలా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఫస్ట్ హ్యాండ్ అయితే కటింగ్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు రెండో హ్యాండ్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ యాజ్ టీజ్గా లైనింగ్ చూసుకొని ఫస్ట్ హ్యాండ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనము కటింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మనం మార్కింగ్ చేసాం కదండి హ్యాండ్, అది పై సైడ్లో ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది లోపల సైడ్లో కనుక ఉంటే 2 హ్యాండ్స్ ఒకే సైడ్ వస్తాయి కాబట్టి అలా ఉండకుండా చూసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన సైడ్ అయితే పై భాగంలో ఉండేటట్టు చూసుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు. ఈ విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి యాజ్ టీజ్గా ఎంత ఉందో అంతే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చాక్ పట్టీ దగ్గర కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మనము హ్యాండ్స్ వచ్చేసి కంప్లీట్గా కటింగ్ చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి మనం షోల్డర్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను మీకు. షోల్డర్ వచ్చేసి 18 ఇంచులు, అంటే దాంట్లో హాఫ్ 9 ఇంచులు తీసుకున్నానండి. 9 ఇంచులు తీసుకున్న తర్వాత మనం ఈ షర్ట్కి లైనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా లైనింగ్ కలపాలి మనము. అక్కడ చూసుకున్న తర్వాత అది సెంటర్ చేసుకున్నాను, ఆ లైనింగ్ కరెక్ట్గా ఉన్నది. అలా చేసిన తర్వాత 4.5 తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి 1.25 ఇంచులు వస్తుంది. ఇలా మనం మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం లైట్గా క్రాసింగ్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ విధంగా ఇలా క్రాసింగ్గా కటింగ్ చేసుకున్నాను. ఇక్కడ సెంటర్లో మనం కచ్చక పెట్టుకోవాలి ఫస్ట్. ఇలా కచ్చక పెట్టుకున్న తర్వాత మనం పైనుంచి 4.5 వరకు ఈ విధంగా మడిచి చూసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా మడిచి చూసుకున్న తర్వాత ఇక్కడ మన హ్యాండ్తో ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవాలి.
అక్కడ కచక పెట్టుకున్నాం కదండి, అది పర్ఫెక్ట్గా రావాలి అక్కడి వరకు కరెక్ట్గా ఇలా గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 2.5 తీసుకుంటున్నాను. మనం ఇక్కడ ఈ షేప్ ఎంత క్లియర్గా తీసుకుంటే అంత నీట్గా మన కాలర్ సెట్ అయిపోతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారు. చిన్నగా తీయడము లేదంటే క్రాసింగ్ ఎక్కువగా కావడం అలా జరుగుతుంటాయి. అలా కాకుండా నీట్గా తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూసారు కదండి, షోల్డర్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంతటితో మనం షర్ట్ కటింగ్ కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చూసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.